పార్టీ నా ప్రాణం. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చి పార్టీ దిమ్మల కూల్చి మేడం గారు ఫ్లెక్సీలు కోసి అతను ఏచూరు రామాయణ అతను చాలా ఇబ్బందులు పెడుతుండో, నందిగామ సీనియర్లను మొత్తాన్ని ఇబ్బంది పెడుతుండో. నీ మొత్తుకున్న 3 సంవత్సరాల నుంచి వాడు లుచ్చాగాడు ఎదవా వాడవంటోడు ఏచూరాము సీఎం గారికి డైరెక్ట్ గా చెప్పా. నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసహనం ఉప్పొంగిపోతుందా? ఆవేశం కట్టలు తెంచుకుంటుందా? టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే వార్తలు, ఆరోపణలు తరచుగా వివిధ సందర్భాల్లో రాజకీయ సమీకరణాలు, అంతర్గత అసంతృప్తులు, స్థానిక నాయకత్వ సమస్యల నేపథ్యంలో తెరపైకి వస్తుంటాయి. అదేవిధంగా నందిగామ పట్టణంలో సాక్షాత్ ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ఒక కార్యకర్త ఆవేదనతో, బాధాతత్వ ఉదయంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడనే వార్త సంచలనంగా మారింది. ఈ రకమైనటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాయి. పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీకి సేవ చేసుకుంటూ పార్టీ కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని గళం విప్పుతున్నారు. ఈ రకంగా నినాదాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలో కొంతమంది అసంతృప్తులు ఉన్నారని, తెలుగుదేశం పార్టీలో కోవర్టులుగా ప్రధాన ప్రతిపక్షానికి పనిచేస్తున్నారని, నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని గళమెత్తుతున్నారు. ఈ రకమైనటువంటి నినాదం ఎలా ముందుకు వెళుతుంది? ఒక పక్క పార్టీ క్రమశిక్షణా చర్యలు కార్యకర్తల పట్ల స్థానిక నాయకులు అనుచితంగా ప్రవర్తించిన, అన్యాయం చేసిన పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందనేది ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ సందర్భాల్లో అనేక సార్లు తెలియపరిచారు. ఉదాహరణకు కొందరు స్థానిక నేతలు లేదా సభ్యులు తప్పు చేసినప్పుడు వారికి పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేసిన చాలా సందర్భాలను చూసాం. బాధితులకు న్యాయం చేసే సంఘటనలు ఆ పార్టీ, ఆ నియోజకవర్గాల్లోని సమన్వయకర్తలు లేదా ఆ పార్టీ అధిష్టానంలోని పెద్దలు చూస్తున్నటువంటి సందర్భాలు. నారా లోకేష్ ఎప్పటికప్పుడు కార్యకర్తలకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నారు. కార్యకర్తల కష్టం వృధా పోనివని, పార్టీకి వారే వెన్నుముక్కని, కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రమాద బీమా సౌకర్యాలు మరియు కుటుంబ సభ్యులకు అండగా నిలిచే కార్యక్రమాలు పార్టీ శ్రేణులు కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ పరంగా అమలవుతాయని సాక్షాత్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలియజేశారు. ఒక పక్క కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి పునాది, కార్యకర్తే అధినేత అనే నినాదం ముందుకు తీసుకెళ్తుంటే, ఆత్మహత్య పరిణామం ఏ రకంగా చూడాలి? ఏ రకమైనటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చూడాలి? 2019 నుండి 2024 వరకు పార్టీ కష్టకాలంలో ఉంటే పార్టీ జెండాని మోసిన మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు. పార్టీలో మమ్మల్ని లెక్క చేయట్లేదు. కార్యకర్తల కోసం మేము కష్టపడుతుంటే మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. కొత్తగా పార్టీ మారి పార్టీలో చేరిన వ్యక్తుల్ని అండదండలిస్తున్నారు. ఈ నందిగామ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏచూరి రాము ఏ రకంగా తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నాడు, ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా ఉంటున్నాడో 18వ వార్డు సమన్వయకర్త తోటకూర సూర్యనారాయణ తెలియజేశాడు. మమ్మల్ని సరిగ్గా తెలుగుదేశం పార్టీలో పట్టించుకోవట్లేదు. పార్టీ పుట్టినప్పటి నుండి మేము జెండా మోసాం, పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాం, పార్టీ లేకపోతే మేము ప్రాణాలని తృణప్రాయంగా వదిలేస్తామని ప్రాణం పెట్టి పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని హేళన చేస్తున్నారని ఈ రకంగా బహిరంగంగా మీడియా ముందు తెలియపరిచి, మనం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం 18వ వార్డులో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు ఏ రకంగా మారాయి, కార్యకర్తకి పార్టీ అధిష్టానానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉండాలి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీకి మూల స్తంభం, ప్రాణవాయువు, కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి 2024లో కూటమి ప్రభుత్వం అధికారం తీసుకురావడంలో ఇదొక భాగం అయితే, నందిగామ నియోజకవర్గంలో మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, సీనియర్ కార్యకర్తలకి సీనియర్ నాయకులకి అసలు సరైన విలువే ఇవ్వట్లేదని సాక్షాత్ తెలుగుదేశం పార్టీలో పుట్టి, తెలుగుదేశం పార్టీలో పెరిగి, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి ఆ కుటుంబంలోని వ్యక్తి తోటకూర సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు ఎందుకు జరిగింది ఇలా మనందరం ఆయన అడిగి తెలుసుకుందాం. సూర్యనారాయణ గారు, అసలు ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేటటువంటి నిబద్ధత కలిగిన ఒక కార్యకర్తగా ఆత్మహత్య చేసుకోవాలనే నినాదం, అంటే ప్రాణం కంటే పార్టీ ఎక్కువ? పార్టీ నా ప్రాణం, పార్టీ నా ప్రాణం. అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలే ఎన్నుమొక్క, బీసీలే తెలుగుదేశం అనేవాళ్ళు. అలా నిదానంతో మా అన్నయ్య కూలి పని పాత్ర. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పొలుగు పారా లాంటి మా అన్నయ్యకి ఇచ్చాడు. మా అన్నయ్యకి ఒక ఆడపిల్ల పుడితే ఒక 30,000 రూపాయలు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్ చేశారు. అప్పుడు నేను చిన్నపిల్లగాడిని. అలా నా మైండ్లో తెలుగుదేశం అంటే ఇలానా మనకి అనేది నాకు ఉంది. ఈ దేవేంద్ర వెంకటరావు గారి కాలనీకి వచ్చి నేను 2004లో నా మ్యారేజ్ ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత సోమవారం మాది నందిగామ మండలం సోమవారం గ్రామం. అక్కడ ఉప్పుగళ్ళ గురుప్రసాద్ గారు కానీ, రామారావు గారు కానీ, మల్లిడి ప్రసాద్ గారు, బెల్లంకోట గారు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అక్కడ వాళ్ళని అడిగినా చెప్తారు సూర్యనారాయణ కుటుంబం ఎలాంటిది, వాళ్ళ అమ్మగారు ఏంటో, కూలి పోయినా మా అమ్మ బతికించిన నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాం. అదేవిధంగా రమణ గారి కాలనీకి వచ్చాక అమర్నేని జ్యోతి గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు మల్లెపాక మధు గారు మాకు వార్డు నెంబరు. మల్లెపాక మధు గారితో, అమర్నేని జ్యోతి గారితో నేను ప్రతి గడప నేను తిరిగాను. నా పని చేసుకుంటూ అప్పుడు రాజకీయాలు లేను, అభిమానంగా తిరిగాను. అదే అభిమానంగా కొన్ని సందర్భాల్లో ప్రభాకర్ రావు గారు, మధు గారు కలిసి నన్ను ఇన్ఛార్జ్కి ఇక్కడ పెట్టారు. అప్పటి నుంచి కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చి, ఇన్ని కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టి నన్ను ప్రభాకర్ రావు గారు కంటికి రప్పాలని నన్ను కాపాడారు. ఈరోజు తంగిరాల సౌమ్య గారికి నీ పనిచేయడం కారణం కూడా ప్రభాకర్ రావు గారు నా గురువు, మల్లెపాక మధు నా గురువు. పెద్దోళ్ళ పేర్లు నేను చెప్పట్లే. ఇంకా ఆ తర్వాత ఇంకెవరైనా సౌమ్య గారి కనురెప్పలుగా నా ఫేస్ కూడా చూస్తే నా తంగిరాల ప్రభాకర్ రావు గారే గుర్తుంటాడు. అదే నినాదంతో పనిచేస్తున్నా. కానీ ఫస్ట్ గెలిచినప్పుడు తెలియకపోవచ్చు, ఇక్కడ వడ్డీల సీన్ని తీసుకొచ్చి అనేక రకాలు చేసి అన్నీ తెలుసు, అయినా పార్టీని వదిలిపెట్టాల. వడ్డీల సీని పార్టీని ముక్కలు చేసి వెళ్ళిపోయినా కానీ పార్టీని వదిలిపెట్టాల. అధికారం లేనప్పుడు మేడం గారు అమరావతి ఉద్యమాల్లో ఇంట్లో నిరాహార దీక్ష, కరోనా టైంలో ఇంట్లో నిరాహార దీక్ష చేస్తే దండేసి వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. ఆ డ్రైవర్లతో, ఆ స్టాఫ్తో నేను కూడా అక్కడ కూర్చున్నాను. ప్రతి సన్నివేశంలో మేడం గారి పక్క నేను ఉండాలి. కానీ మేడం గారి అంటే కూడా నేనంటే అభిమానం తెలుసు. కానీ కొంతమంది రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఏచూరామాయణాన్ని కొన్ని కారణాల వల్ల నాకు పడక కొంతకాలం ఒకరిని అడ్డం పెట్టి ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చి పార్టీ దిమ్మల కూల్చి మేడం గారి ఫ్లెక్సీలు కోసి గుడి పగలగొట్టి ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో తీసుకొచ్చి, సరే కౌన్సిలర్ బోర్డు కూడా తెచ్చుకున్నారు. కానీ ఫస్ట్ నుంచి జెండా మోసం నేను. నన్ను వదిలిపెడితే నా పక్కన అన్యాయమైన వాళ్ళు పనిచేశారు. ఇక్కడ వాళ్ళ వల్ల అన్యాయం జరిగి మన పార్టీలో జాయిన్ అయ్యి నా ఇంటి ముందు 100 మంది చేరారు. ఒకరోజు మేడం కూడా 50 మంది చేరారు. ఒక్కళ్ళు కూడా పాల 500 మెజార్టీ తీసుకొచ్చాం ఇక్కడికి. అతను ఏచూరు రామాయణ అతను చాలా ఇబ్బందులు పెడుతుండో, నందిగామ సీనియర్లు మొత్తాన్ని ఇబ్బంది పెడుతుండో, అతను ఎందుకు ఇంత సమర్థిస్తున్నారు మీరు? ఏచూరు రామ నైజం ఏంటి? ఈ వార్డులో సూర్యనారాయణ పరిస్థితి ఏంటి? నీ టౌన్లో పోయి నీ టౌన్ పార్టీ అధ్యక్షుడు అడగట్లేదే, కార్యదర్శి అడగట్లేదే, ఇంకో పదం అడగట్లేదే. నా వాటిలో నీ పని చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకోండి సారన్న. ఇప్పుడు దాకా ఇల్లు కూడా కట్టుకోరు, రేకులు ఇల్లు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక స్లాబ్ వేసుకోండి. నా పిల్లలు పనిచేస్తాను, నా భార్య పనిచేస్తుంది, కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఏది వచ్చినా కూడా వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు నాకు చెప్తారు,
కానీ యేసూరాము రాంగ్ డైరెక్షన్ ఇచ్చి, అసలు ఈ యేచూరాము ఎవరు? యేసూరాము పట్టణ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు. ఎంతో మంది సీనియర్లు పార్టీ మీద అభిమానంతో ప్రేమతో పనిచేసే వాళ్ళంతా దూరం పెట్టి అనేక రకాల గ్రూపులు చేసి అనేక రకాల ఇబ్బంది పడుతున్నాడు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా మాట్లాడతారా చూస్తారంటున్నారు. కానీ అది మార్పు రావట్లేదు. మొన్న నీల్ ట్యాంక్కి శంకుస్థాపనకు వస్తే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఇంకో వాళ్ళని అడ్డం పెట్టి, నా భార్య ఇక్కడ అధికారం లేనప్పుడు కష్టాలు ఉన్నాడు పార్టీ నిలబెట్టు పోటీ చేపించా, 130 ఓటుతో ఓడిపోయాం ఆర్థిక పరిస్థితి లేక. అలాంటి ఆమెను వెనకబెట్టి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని చేస్తుంటే కళ్ళు కనపట్టలేదు ఎవరికి. ఏంటి అతని అహంకారం, అతని నైజం ఏంటి? పార్టీ ఏమంటుంది, సర్వేలు చేస్తున్నాం, మేము కష్టపడిన పని చేస్తాం అంటున్నారు. అతను ఎందుకు అంత 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 ప్రయారిటీ ఇస్తున్నారు అతనికి? వాస్తవాలు చేసుకోండి. సూర్యనారాయణ తప్పుడు అనుకున్న సస్పెండ్ చేయండి. సూర్యనారాయణ ఎక్కడ 100 రూపాయలు అవినీతి చేసినా, ఎవరైనా ఏడిపించినా, ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకున్నా, పార్టీ పేరు చెప్పుకున్నా సస్పెండ్ చేయండి, నిర్మోహం లేకుండా. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కార్యకర్త అధినేత ఏదైనా నిర్ణయించే నిదానంతో 10 సార్లు ఆలోచన చేస్తున్నారు. ఒక వార్డులో కానీ ఒక గ్రామాల్లో కానీ ఏం జరుగుతుందో ఒక్కళ్ళు కూడా మన పార్టీకి ఇంకోటి రావాలి కానీ దూరం అవ్వకూడదని చెప్పి పనిచేస్తున్నారు. వాళ్ళకంటే మన అందరం పెద్ద ఏం కాదుగా. లోకేష్ గారు కార్యకర్త అధినేత అనే నిదానంతో పనిచేస్తున్నారు. మరి ఏదైనా మెసేజ్ పెడితే తక్షణమే స్పందిస్తున్నారు. నీ మొత్తుకుంటున్నా 3 సంవత్సరాల నుంచి వాడు లుచ్చాగాడు ఎదవా, వాడవంటోడు యేసూరాము, ఆయన పిచ్చోన్నా, ఆయనకేం తెలియదు, మీకు ఎందుకు అట్లా అడుక్కుంటున్నారన్నారు. నేను నా వయసు 40 సంవత్సరాలు, 2004 నుంచి అంటే 22 సంవత్సరాలు ఈ వార్డులో ఉన్నా, 18వ వార్డు. ఇంత మాసులో ఇంత ఇలాంటి వాడిని సాఫ్ట్గా ఉన్నాడు కూడా ఇంత మాసులో నేను ఒక నాయకుడిని అయ్యానంటే వాళ్ళ ప్రతి ఇంటికి నేను పనిచేసా కాబట్టి నేను నాయకుడు అయ్యా ఈరోజు. కానీ ఇంతమంది ప్రజల్ని మనోవేదన గురి చేశారు, నన్ను బాధపడుతున్నారు. అంటే మీరు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు లేదా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు వీళ్ళందరినీ బాధ పెడుతున్నారని మీ నినాదమా? అవును. ఇక్కడ వార్డులో ఉన్నప్పుడు నన్ను నమ్మి పార్టీ పనిచేశారు, పార్టీని నమ్మి చేశారు, నన్ను పార్టీని. కానీ ఈ రోజు వాళ్ళకి న్యాయం జరగట్లా. ఇప్పుడు వచ్చిన వాళ్ళని పెట్టుకొని షోయింగ్లు చేయటం, ఫోటోలు దిగటం, వీధి రైట్లు కరెంటు పోల్స్ 12 పోల్స్ ఒరిగిపోయినాయి. వైసీపీ గవర్నమెంట్ ఏకే వాళ్ళని ఇట్లా ఏం చూపించి ఈ పోల్ ఒరిగింది ప్రశ్నించారు వాళ్ళని ఏకే ప్రశ్నించా. మన గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది. అవి ఎంత అయింది? 1 లక్ష రూపాయలు అయింది ఎస్టిమేషన్ అయితే. ఆ పోల్ బాగు చేయడం చేత కదా. ఈరోజు వీధి లైట్లు లేవు, ఇబ్బంది పడుతున్నాను. నేను చెప్తే పంపలా. మన బండారు శేషుకి యేసూరాము ఇచ్చి 10 లైట్లు పంపించాడు. మరి నేనేం చేయాలి? ఎవరి బండారు శేషు ఎవరు? ఆ కౌన్సిలర్ భర్త, వైసీపీ నుంచి వచ్చిన కౌన్సిలర్ భర్త, పార్టీ మారినట్టు. ఇవన్నీ కలిసి P4 ప్రోగ్రామ్ కి చంద్రబాబు నాయుడు గారు 30 వచ్చారు. టాప్ 10 తీసుకున్న యూనిట్ ఇన్ఛార్జిని టాప్ 10 లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న అభినందించి పేరు పెట్టి పిలిచాడు. ఆ రోజు కూడా చెప్పాను నాకు ఇబ్బంది జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 30 ప్రోగ్రాంకి వస్తే, P4 ప్రోగ్రాంకి వస్తే మీరు సీఎం గారి దృష్టికి కూడా మీ సమస్య సీఎం గారికి డైరెక్ట్ గా చెప్పా. సీఎం గారు ఎంపీ గారికి, రఘురాం గారికి, ఎమ్మెల్యే గారు చెప్పాడు. ఈ రోజు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి మాట ఏమైనా పాటించారా? లోకేష్ గారి మాట ఏమైనా పాటిస్తున్నారా? వాడు ఎదవని చెబుతున్నా, ఆ ఎదవని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాడి కదా లుచ్చా. కావాలంటే మీరు నందిగామ టౌన్లో మేధావులు మొత్తాన్ని మీరు వెళ్ళి ఇంటింటికి పోయి సర్వీస్ కనుక్కోండి. వాడి పెద్ద ఎదవా లుచ్చా. ఆ లుచ్చా సపోర్ట్ చేయొద్దు మీరు. పార్టీకి చెప్తున్నారా, నాయకులకు చెప్తున్నారా? అందరికీ. పార్టీకి చంద్రబాబు నాయుడు తెలియాలి, లోకేష్ గారు తెలియాలి, లోకల్ నాయకత్వం తెలియాలి. టౌన్లో అడగండి. నాకు అతను వ్యక్తిగతంగా ఏమీ లేదు. పార్టీలో ఈ వార్డులో నేను ఉండకూడదు, వేరే ఏమైనా పెట్టాలి. సరే వాడు ఏమైనా పంచాయతీ పెట్టుకో. సూర్యనారాయణ చేత కాలేదండి. వాడు నీకు నచ్చినట్టు జనబలంతో పెట్టుకో. కానీ దొంగ డ్రామాలు ఆడకూడదు. ఇక్కడ చేస్తుండో అడిగి నేను చేయట్లేదు అంటున్నాను ఎమ్మెల్యే గారి దగ్గర. నా తెలియదమ్మా, నా సంబంధం లేదు అంటుండ్రు. ఇక్కడ వాడు చేసిన లుచ్చా పనులను చేస్తుండో నా సంబంధం లేదు అంటుండ్రు. అంటే మీ ఒక్క వార్డులోనైనా నందిగామ పట్టణంలో అన్ని వార్డులు ఇదే పరిస్థితి? బయటపడకుండా చాలా మంది ఉన్నారు. యేసూరాము మీద చాలా మంది సీనియర్ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, విరాళాలు ఇచ్చిన వాళ్ళు, సందాలు ఇచ్చిన వాళ్ళు మనోవేదన గురవుతున్నారు. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. నాకేమీ లేదు. నాకు బ్యాండీ షాపులు లేవు, రోడ్ కాంట్రాక్ట్ లేదు, ఈ ఇల్లు పొక్కులో మీరు పడదగినా కూడా నాకేం కాదు. అంటే పార్టీ కోసం మీరు కష్టపడ్డా మిమ్మల్ని గుర్తించలేదనేది మీ బాధ? నా బాధ అదే. నేను ఎక్కడ సేవ చేశా. ఈ వార్డు ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జిని, సమన్వయ కమిటీ నెంబర్ని ఇన్ని చేశారంటే ఆ రోజు అధికారం నేను పనిచేశాననే అధికారం లేనప్పుడు నిబద్ధతగా ఉన్న కార్యకర్తనే
తెలుగుదేశం పార్టీ తోట చంద్ర ఎలాంటి వాడు అలాంటి వాడు నేను కూడా. నన్ను ఇక్కడికి వచ్చి ఏదైనా చేసినా కూడా నాకు భయం లేదు. ఈ వార్డు అంటే ఏదైనా చేస్తారంటే మిమ్మల్ని మీకు వార్నింగ్ ఏమైనా ఇచ్చారా లేదా ఇస్తారని అనుమానం? పోయిన సంవత్సరం రాజీనామా చేసి ఇదే పరిస్థితి వచ్చి 4 నెలలు రాజీనామా చేశారు. పెద్దలు పిలిపించి మాట్లాడి నీ పని నువ్వు చేసుకున్నారు మేడం గారు. చేసుకుంటున్నా. మేడం గారు ఏంటంటే కొద్దిగా చెబుతారు. మేడం గారికి అబద్ధాలు చాలా చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి బోర్లు బాగు చేయాలంటే వాళ్ళకి ఇస్తారు. బండారు శేషుకి వాళ్ళ కొడుక్కి బోర్లు బాగు సామాన్లు లైట్లు వాళ్ళకే ఇస్తారు. ఏం చేసినా వాళ్ళకే చెబుతారు. మన మేడం గారు వార్డుకు వచ్చేది కూడా నాకు తెలియదు. ఒకరోజు నాకు ఫోన్ రాదు పార్టీ ఆఫీస్ నుంచి. ఫోన్ చేయరు, నాకు చెప్పరు. కొంతమంది కావాలని ఎత్తుక్కుంటూ వస్తారు. నేను ఎంతగా పనిచేశాను కూడా వదులుకోవడం కోసం. ఎందుకు మరి పనిచేస్తున్నారు మీరు తెలుసుకోవాలి. అంటే సామాజిక మాధ్యమాల్లో చూసాం, మీకు ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఆ నాయకులు ఇలా జరిగింది ఒక కార్యకర్త అనేది సానుభూతిని వ్యక్తపరిచారు. మీరేమంటారు దానికి? ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఎదుటి పార్టీ వాళ్ళు మంచి చేసినా కూడా వాళ్ళు దొంగ అంటారు. ఈ రోజు నా గురించి అలా చెప్పారంటే నేను వాళ్ళని చెప్పాలని నాకు తెలియదు. అర్థమైందా? నిన్న కొంతమంది మీడియా సోదరులు వచ్చినా కూడా మా పార్టీలో నాకు ఇబ్బంది జరిగి ఆవేశంగా నాకు బాధ కలిగింది కానీ నేను చేశానని ఒప్పుకున్నా కానీ నేను ఏం మాట్లాడను ఎవరితో. ఒకవేళ జరగకూడదు ఏమన్నా జరిగి ఉంటే మీ పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి? ఇప్పుడు ఒక నిరసన ఎందుకు చేస్తాం? ఏ పార్టీ అయినా రోడ్డు ఎక్కి ఆత్మహత్య అవ్వచ్చు, రోడ్డు ఎక్కి ధర్నా చేయొచ్చు. ఒక నిరసన మంచిగా చెప్పినప్పుడు అర్థం చేసుకుంటే ఈ పరిస్థితి రాదు. అర్థం కానప్పుడు ఒక నిరసన ఎందుకు తెలియజేస్తావు? నేను చచ్చిపోయా. పార్టీలో జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడే చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం వీళ్ళు పాకులాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఒక్కడిని కూడా దూకోకూడదని వీళ్ళకి అర్థం కావట్లేదు. రాంగ్ డైరెక్షన్ లో పోతున్నారు, రాంగ్ డైరెక్షన్ వింటున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు నేను చచ్చిపోయినా ఒక 100 మందికో 50 మందికో ఇలా జరిగిందిరా ఇటు చేయకూడదని ఆలోచన కొంతమంది కూడా వస్తుందిగా. దానికోసం నేను చచ్చిపోయినా కదా మన ఎదురు వస్తాం. ఇప్పుడు 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో గుండెపోటు వచ్చో యాక్సిడెంట్ అయ్యో ఇంకో రంగా వస్తాం. ఇప్పుడు ఈ రోజు ఆవేదన మళ్ళీ ఇంట్లో నేను వచ్చి ఇంట్లో వాళ్ళ మీద ఇసుకించుకోవడం, బయట జరిగిన సంఘటనల వల్ల నా పిల్లల మీద ఇసుకొచ్చుకోవటం, వాటిలో ప్రజల మీద ఇసుకించుకోవడం ఉండదుగా. ఉండకూడదు అన్నా మేము ఎంతమంది పని చేస్తున్నాం, మేము చేసాం. మేము పోలింగ్ బూత్ లో ఏజెంట్లకి ఇటు పక్క ఉంటే వాళ్ళు అటు పక్క ఉన్నారు. వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళు మీ సొక్కాలు పడడం కొట్టుకున్నాం, మన ఏడుండం వాళ్ళు అదన్నారు అంటున్నారు. అది మీరు తెలుసుకోవాలి పార్టీ వాళ్ళు. ఇది నా మరి మీ బాధ ఈ రకంగా పార్టీలో కొత్తగా పార్టీ మారి వాళ్ళ అవకాశవాదాన్ని సద్వినియోగం చేస్తున్నారు అనేది మీ నినాదం. అసలు అన్ని చోట్ల ఇలానే ఉందనేది మా వార్డులో నా మీద బాగా ఇబ్బందిగా ఉంది వాళ్ళ వల్ల. సరే బోర్డు కోసం తెచ్చుకున్నారు. 4 వార్డులు వచ్చారు. 4 వార్డులో కౌన్సిలర్ అలా చేస్తున్నారా? ఆధిపత్యం చేస్తున్నారాము అంటారు. అక్కడ మా వార్డులో చేస్తున్నాం. కొంతమంది సీనియర్ నాయకులను కూడా అబద్ధాలు చెప్పి పద్దాకు ఏదో రాంగ్ డైరెక్షన్ పడేసి ఎమ్మెల్యే గారిని ఇలా చేస్తున్నాయి. టౌన్ పార్టీ అధ్యక్షుడు. భవిష్యత్తులో పార్టీ మారే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటారా? ఇప్పుడు నాకు ప్రయారిటీ ఇస్తే నేను పనిచేస్తా. ఈ లేదనుకో నా ఇంట్లో నేను ఉంటా. నీ పార్టీని వదిలిపెట్టి పోను.